రెడ్డి గారు జపాన్ టూర్ లో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మాత్రం ఏవేవో రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఈడీ విచారణ గురించి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తల దగ్గర నుంచి, ఇన్ఛార్జీల దగ్గర నుంచి, తర్వాత ఈ ఎవరైతే మన టిపిసిసి దగ్గర నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, గాంధీ భవన్, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఏఐసిసి ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు మాట్లాడిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతి చిన్న వయస్సులో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఒక ముఖ్యమంత్రి తప్ప ప్రతి ఒక్కరు మాట్లాడిరు. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఈ హెమరాల్డ్ కేసు గురించి కానీ, లేకపోతే దీన్ని ఖండిస్తున్నామని కానీ, లేకపోతే ఇంకేదో కానీ ఈ సోనియా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి ఇప్పటి వరకు మాట్లాడలేం సరిగదా. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారి అఫీషియల్ పేజ్ లో ఒక ట్వీట్ కూడా చేయలే. మంత్రులు మాట్లాడిండ్రు, కార్యకర్తలు మాట్లాడిండ్రు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఆఖరికి ఏఐసిసి ఇన్ఛార్జీలు మాట్లాడుతున్నారు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు ఆఖరికి. కానీ మన ముఖ్యమంత్రి మాత్రము అధిష్టానాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సీనియర్ నేత అయినటువంటి సోనియా గాంధీ, వాళ్ళ పార్టీ హైకమాండ్, అట్లాగే రాహుల్ గాంధీ మీద ఈడీ కేసు విచారణ అవుతా ఉంటే మరి ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఒక ట్వీట్ కూడా చేయలేదు. నిన్న బక్కా జడ్సన్ గారు కూడా ఎందుకు వై రేవంత్ రెడ్డి వాజ్ సైలెంట్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది బక్కా జడ్సన్ గారు. ఆ వీడియో చూసిన తర్వాతనో మరి ఏందో తెలియదు, ఆఖరికి కేటీఆర్ కూడా నిన్న ట్వీట్ చేయబట్టే ట్విట్టర్ లో, ఎక్స్ లో, ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎందుకు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు మాట్లాడుతుండు కానీ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కొంప ముంచుతున్నాడా? కాంగ్రెస్ కి విరుద్ధంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడా? కాంగ్రెస్ ని భ్రష్టు పట్టేయడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిండా? సో ఇట్లా ఇది నేననే మాటలు కాదు, సాక్షాత్తు ఏఐసిసిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఢిల్లీలో చాలా మంది దీని మీద చర్చలు పెట్టుకుంటున్నారు. చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి దినదిన గండంగా మారిపోయింది, ప్రజలకు దూరంగా పారిపోయింది. ఏ ప్రజలకైతే కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉండిందో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో క్రమక్రమంగా ఆ పేదలకు దూరమైంది. అది హైడ్రా వల్ల కావచ్చు, మూసీ వల్ల కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు ఫెయిల్ అవ్వడం వల్ల కావచ్చు, ఈ సునీల్ కనుగోలు యొక్క ఈ 6 గ్యారెంటీల వల్ల కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటికంటే ముందు బుల్డోజర్ల వల్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా భ్రష్టు పట్టింది. మరి దీనికి కర్త కర్మ క్రియ ఎవరు? రేవంత్ రెడ్డి అండ్ మంత్రులు. వాళ్ళే కొట్టుకోవడం, ముఖ్యమంత్రి పదవి కోసం మాట్లాడడం, ఇప్పుడు మంత్రులు కొట్టుకోవడం, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలు నాకు పదవి కావాలంటే నాకు పదవి కావాలి, లేకపోతే రాజీనామా చేస్తా అని బ్లాక్మెయిల్ చేయడం. సో ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా నడవడం ఒక ఎత్తు, ఇది ఆన్ చేయలేదబ్బా అసలు. ఇవన్నీ నడవడం ఒక ఎత్తు, ఇవన్నీ కూడా నడవడం ఒక ఎత్తు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పార్టీ డ్యామేజ్ చేయడం ఒక ఎత్తు. అంటే రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు సఖ్యత లేకపోవడము, లేకపోతే మంత్రులు చెప్పినా రేవంత్ రెడ్డి గారు వినకపోవడము, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పిందే ఈయన ఎత్తే నేనెందుకు వినాలని చెప్పి ఈ మంత్రులు వినకపోవడము. మొన్న దామోదర్ రాజనరసింహ గారు ఒక ఏదో చిట్ చాట్ పెట్టుకున్నాడు మీడియా మిత్రులతో. కానీ ఆ చిట్ చాట్ లో ఎక్కువ మంది ఉన్నదంటే ఎవరు? బీఆర్ఎస్ బీట్ రిపోర్టర్స్ అండ్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కోవట్లు, అంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారి చిట్ చాట్ లో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. సో ఏమైంది, ఈయన ఏదో సరదాగా మాట్లాడండి, ఏదో మాట్లాడండి తెలిసి తెలియక, రెడ్డిల గురించి మాట్లాడి, రెడ్డిల పెత్తనం అయిపోయింది, రెడ్డి రాజ్యం అయిపోయింది, ఈ రెడ్డిలకే హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి, మహాస్వంటోళ్ళకి హెలికాప్టర్లు ఎక్కే యోగ్యత లేదు, వాళ్ళు అనేక సార్లు ప్రతిదానికి హెలికాప్టర్నే వాడుతున్నారు, నేను అంటే ఏడాదిన్నరలో ఒక మూడు సార్లు హెలికాప్టర్ ఎక్కుంటా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. సో ఏ రకంగా చూసినా వీళ్ళ పరువు వీళ్ళే తీసుకుంటున్నారు.
ఇది రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఒక తలకాయ నొప్పిగా మారిపోయింది. ఎవరి కోసమయ్యా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడంటే ఈ రోజున బీజేపీ పార్టీ కోసం, ఈ రోజున బీజేపీ పార్టీ కోసమే లేకపోతే ఇంకేదో పార్టీ కోసమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని నామరూపం లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకోవాలంటే బయట ఉండి చేయడం కన్నా లోపల ఉండి చేస్తేనే బెస్ట్ కాబట్టి మరి ఎవరో దింపిన బాణంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా కనబడుతున్నారు. క్లియర్ గా అనిపిస్తా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయం చూస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా ట్వీట్ చేయడం పక్కన పెట్టండి. ట్వీట్ జపాన్ ఉన్నాడో లేకపోతే ఎక్కడున్నాడో ఆయన మంచి షికార్లు ఆ బోట్ లో అది ఇది ఆ నది ఈ నది అని చెప్పి తిరుగుతున్నారు జపాన్. సమయం లేకపోయి ఉండొచ్చు. ఆ జయేష్ రంజన్ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. ఓకే, ఏమన్నా అయి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంది, అట్లీస్ట్ వాళ్ళ టీం అన్న రేవంత్ టీం అన్న ట్వీట్ చేయాలన్నా అది కూడా లేదు. సో దీని అర్థం ఏంటి, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నట్టు రేవంత్ రెడ్డి? ఏఐసిసి కూడా చాలా రకాలుగా ఆలోచిస్తుంది, రేవంత్ తీయాలా వద్దా, తీస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి. సో ఇట్లా రకరకాల అంశాలు జరుగుతా ఉన్నాయి. ఒకసారి దీని గురించి చూద్దాం. ఈ వార్తలన్నీ ఇవాళ అవే ఎక్కువ వార్తలు ఉన్నాయి. అండ్ ప్రజా సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఏ గ్యారంటీకి కూడా గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఆ సన్నబియ్యం ఇస్తున్నాం అంటున్నారు, బట్ రంగారెడ్డి జిల్లాలో చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. సన్నబియ్యము రేషన్ డీలర్లు ఇవ్వకపోవడము. మా ఆశా వర్కర్లు ఎదురు చూస్తా ఉన్నారు రిటైర్మెంట్ పెన్షన్ కోసం. గవర్నమెంట్ ఉద్యోగులు డిఏల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సరే, గవర్నమెంట్ ఉద్యోగులకు డిఏలు ఉన్నా లేకపోయినా అది పక్కన పెడితే మనము ముఖ్యంగా ఆశా వర్కర్లు, మా కార్మికులు, ఎవరైతే పుట్టకూలి చేసుకునేటువంటి వాళ్ళు, మా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేతనాలు రావట్లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, నర్సులు ఎవరైతే స్టాఫ్ నర్సులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బందిగానే ఉన్నది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ పుట్టగొట్టే ప్రయత్నం అంటే 4-5 నెలల నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరు. బట్ వీళ్ళు ఆ టూరు ఈ టూరు అనుకుంటూ తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రైజింగ్ తెలంగాణ టీం అంట రేవంత్ రెడ్డి గారితో వెళ్ళింది. ఆ రైజింగ్ తెలంగాణ టీం కి జపాన్ లో బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు, రూమ్ల వరకు, ఫ్లైట్ టికెట్ల వరకు మొత్తం గవర్నమెంట్ సొమ్మే. ఆ గవర్నమెంట్ సొమ్ము అంటే ఎవరు? మనం కట్టేటువంటి ట్యాక్సులు. డబ్బులు ఇవ్వంటారు, ఈ డబ్బులన్నీ ఇట్లా ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన అంటే బోట్లో షికార్లు కొట్టుకుంటూ, మా సారు ఇట్లా ఉంటుంది, దయచేసి చూడాలి ఆ అఫీషియల్ పేజ్ లో ఆ వీడియోస్ ఇవ్వండి. ఇట్లా సారు మా రేవంత్ రెడ్డి గారు ఇట్లా హ్యాపీగా ఇట్లా షికారు చేస్తూ ఆ మూసి ప్రక్షాళన ఇట్లనే చేయాలి. ఇప్పుడు మొన్నటి వరకు లండన్ అన్నాడు, ఇప్పుడు వచ్చినాక మళ్ళీ జపాన్ అంటాడు. సో ఇట్లా అయిపోతుంది అనమాట పరిస్థితి. అంటే ఎట్లా తీర్చిదిద్దిండ్రు జపాన్ అది ఎట్లున్నది, ఆ షికారు చేసుకుంటాం అని చూసుకోవడము అవన్నీ అట్లనే కనబడుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక బాంబు పేలుస్తాడు మా సార్. ఎవరు? మా రేవంత్ రెడ్డి గారు. ఏమని? ఈసారి మూసి ప్రక్షాళన దృఢంగా తీసుకుంటున్నాం. ఈసారి లండన్ కాదు, ఈసారి జపాన్ లాగా మనం తీర్చిదిద్దబోతున్నాం. రైజింగ్ తెలంగాణ, జింగ్ అమేజింగ్. వాళ్ళు జింగ్ అమేజింగ్ అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంటది, అదేదో ఉంటది, F2 F3 సమ్ ఏదో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జింగ్ అమేజింగ్ అంటా ఉంటాడు. సో వాళ్ళు జింగ్ అమేజింగ్ అని చెప్పి ఇద్దరు వచ్చి కారు దొంగతనం చేస్తారు, అన్ని దొంగతనం చేస్తారు. ఇప్పుడు జింగ్ రైజింగ్ తెలంగాణ అనుకుంటా వీళ్ళు కూడా అన్ని సర్వం శాంతం నాకు ఇచ్చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితి తెలంగాణ దుస్థితి. మా టీచర్లకు అదే పరిస్థితి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అదే పరిస్థితి. ఎవరయ్యా బాగున్నారంటే ఇక సెక్రటేరియట్ లో అడపా తడపా ఫైలు మూవ్ చేసుకొని పైసలు సంపాదించేటువంటి వాళ్ళు మంచిగున్నారు. మా ఊర్లలోనైతే మహిళలకు పెన్షన్లు లేవు, టెన్షన్లే మిగిలినాయి. ఇక పెన్షన్లు అడిగినా, బంగారం అడిగినా లాఠీ చార్జులు చేయబట్టే మీరు చూస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న సరే అది అడిగింది బీఆర్ఎస్ కూడా లేకపోతే బీజేపీ కూడా ఎవరనేది పక్కన పెడితే, బట్ అడిగినందుకు లాఠీ చార్జులు అయితా ఉన్నాయి. ఇక ఏ స్టోరీలోనైనా పోలీసుల పాత్ర సేమ్. బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ కి డప్పు కొట్టిరు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ కి డప్పు కొడుతున్నారు. సామాన్యుల తుప్పు వదిలిస్తున్నారు. ఎవరైతే దొంగతనం చేస్తుండో వాళ్ళ తుప్పు వదిలిస్తలేరు వీళ్ళు. ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళ తుప్పు వదిలిస్తున్నారు. మరి దేశంలోనే నా తెలంగాణ పోలీసులు నెంబర్ 1 పొజిషన్ లోకి వచ్చినందుకు సంతోషపడాలన్నా, లేకపోతే ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేదు కదా అని చెప్పి బాధపడాలన్నా అని అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం.
సామాన్యులు ఎఫ్ఐఆర్ ఇస్తే తీసుకోరు, దాని ఎవడన్నా కబ్జాలు చేసి దుండగులను తీసుకొచ్చి దండయాత్ర చేస్తే తీసుకోరు. మొన్న మేడ్చల్లో ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు, పొట్టు కొట్టుకున్నారు. మేడ్చల్ల ఒక చిన్న భూమి తగాదా మీద ఎట్లా కొట్టుకున్నారంటే ఒక కొంతమంది వచ్చి ఒక ఇష్టం వచ్చినట్టు కొట్టిండు అనుకో. సో ఇట్లా జరుగుతా ఉంది. లా అండ్ ఆర్డర్ లేదు. పోలీసులు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మాట్లాడరు, ఎక్కడైతే అన్యాయం చేసే వాళ్ళ తిక్కే పోలీసులు ఉంటున్నారు. మరి ఎందుకు దీన్ని కలిగివ్వమంటారా? మరి ఇట్లాంటి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల ఏమైనా డిఫెక్ట్ అయిందా? తెలంగాణకు ఏమైనా ఎఫెక్ట్ అయిందా? మాట్లాడాల్సినటువంటి వ్యవస్థ మారాల్సినటువంటి వ్యవస్థ మారకపోతే, ఒక పోలీసులు చక్కగా ఉంటే ఇటు రాజకీయ నాయకులు ఇటు ప్రజలు అందరు సెటరేట్ అవుతారు. మరి వీళ్ళు ఎంతసేపు రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏమైంది? విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిండు. రైట్ ఎవరికి లేదు, వాళ్ళ హక్కు అది. వాళ్ళు కొట్లాడాలి, ప్రశ్నించాలి, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అనేది ఒకటి ఉంటది. ఇష్టం వచ్చినట్టు బట్టలు చింపి కొట్టినారు పోలీసులు. మరి ఇప్పుడు ఏ శాంతి కుమార్ అయితే జైలుకు పోవాలని చెప్పి వీళ్ళు మాట్లాడినారు, ఏ శాంతి కుమారి అయితే ఇప్పుడు జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందో, మేము కూడా ఒక ఫేక్ జైలు కట్టించి 6 నెలలు మేము మీకు 400 ఎకరాలు జైలు కట్టించి అక్కడే ఉంచుతామని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. మరి దాంతో పాటు ఎవడెవడైతే లాఠీ చార్జీలు చేసిండ్రో పిల్లల మీద వాళ్ళ ఉద్యోగాలు సస్పెండ్ చేస్తారా? ఆర్డర్స్ పాస్ చేసినటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు అన్నారని కాదు, లేకపోతే ఇంకొంతమంది అంటున్నారని కాదు, ఏ రకంగా చూసినా సమానత్వం అనేది లేదు. రెడ్డిలే రాజ్యం వెళ్తున్నట్టున్నారు తెలంగాణలో, ఇంకెవ్వరు కనబడట్లేదు. మొత్తం మొన్న నేను ఒక వీడియో చూసిన తీన్మార్ మల్లన్న గారు. ఏం వీడియో ఏంటంటే అందులో మొత్తం రెడ్డిలే, మొత్తం అన్ని పేషీలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు, మిగతా పేషీలు ఎవరి దగ్గర లేవు, మిగతావి కూడా ఎవరి దగ్గర లేవు అని చెప్పి ఎవరి దగ్గర లేవు అని చెప్పి చెప్పినారు. అది వాస్తవం. అది ఆ విషయం తీన్మార్ మల్లన్న గారు చెప్పినా ఇంకోరు చెప్పినా అది నిజమే కదా. ఉన్న పేషీలన్నీ రేవంత్ రెడ్డి కాడనే పెట్టుకున్నాడు. ఈ ఉన్న 2-3 ఎవరో ఉన్న బీసీ మంత్రుల్ని పట్టించుకోరు, ఈ దామోదర్ లాంటి వాళ్ళని పట్టించుకోరు. ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే, రెడ్డి హమీ తుమి ఏకే అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డిల హవా నడుస్తా ఉన్నది. సోకాల్డ్ అందరు రెడ్డిలో నేను అంటలేను, ఎవరైతే రాజకీయాలు చేస్తా ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతా ఉన్నాను. సో ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈయన గారేమో ఎవరైనా చీము నెత్తురు ఎవరికైనా ఉంటే హైకమాండ్ గురించి పట్టించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం కూడా తగ్గించే ప్రయత్నం చేస్తే ముందు వెనక ఆలోచించకుండా ముఖ్యమంత్రులు మారుస్తారు. కానీ వీళ్ళకి ఏం లేదో ఏముందో అర్థం కావట్లేదు. భరిస్తున్నారు, రేవంత్ రెడ్డిని బలవంతంగా భరిస్తున్నారు. అంత బలవంతంగా భరించాల్సినటువంటి అవసరం ఏంది? ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదం అయితే ఎవరు చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పట్ల ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పట్ల ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పట్లో కేసీఆర్ కూడా చెప్పేసిండు, నేను ఎన్నికలు వస్తేనే నేను మళ్ళా బరిలోకి దిగుతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు మేము చేయమని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. అట్లాగే బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినారు. వీళ్ళు కూడా చెప్పినారు ఆఖరికి ఏమని, పడగొట్టే ప్రయత్నం చేయము అని. మాట్లాడినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మారుస్తలేదు? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బలవంతంగా భరిస్తున్నారు? ఆయన మీకు అనుకూలంగా లేకపోయినా బలవంతంగా భరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? ఈయన చంద్రబాబు నాయుడుకి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి డామేజ్ చేయాలి, ఇక్కడ టీడీపీ రావాలని చెప్పి ఇండైరెక్ట్ గా చంద్రబాబుకు పనిచేస్తున్నాడా? లేకపోతే భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు వయా నరేంద్ర మోదీ అక్కడ సెంట్రల్ లో వాళ్ళ కోసం పనిచేస్తున్నాడా? ఒకవేళ వాళ్ళ కోసం పనిచేసేది నిజమైతే, పనిచేయండి ఒకవేళ అబద్ధమైతే, మరి హెచ్సియులో కీలక పాత్ర పోషించినటువంటి ఆ బీజేపీ ఎంపీ ఎవరు? 400 ఎకరాల వెనకాల దొంగతనంగా 400 ఎకరాలను స్టేట్ గవర్నమెంట్ కి డీల్ చేసినటువంటి ఆ దొంగ ఎంపీ, బీజేపీ ఎంపీ ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా డౌట్స్ వస్తాయి. బీజేపీ ఎంపీ తోటి రేవంత్ రెడ్డి గారికి ఏం పని? సో మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఈ నంబడి ఇంకొకళ్ళు ఎందుకు పంపిస్తున్నారు? ఇవన్నీ కూడా అంతు చిక్కని ప్రశ్నలు. అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతున్నాయి కానీ ఈ పార్టీ హైకమాండ్ కే ఇంకా అర్థమైతలేదు. సో